తిన్న అన్నం జీర్ణం అవ్వడానికి, ఇలాంటి బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు రాకుండా ఉండడానికి, కిళ్ళి డయాబెటిక్ ఎందుకు రాదు అని చెప్తున్నానంటే, కిళ్ళిలో ఆయుర్వేదిక్ కిళ్ళిలో మీకు కిళ్ళిలో వేసే మెటీరియల్ చెప్తాను, రాసుకోండి. కిళ్ళికి తమలపాకు, సున్నం అంటే అండి కాల్షియం కాకుండా అసలు ఏంటంటే సున్నం ఎలా చేసుకున్నారంటే ప్రతి ఇంట్లోనే సున్నం ఉండేది. మనం ఇంటికి సున్నం వేసుకునే వాళ్ళం తెల్లది. ఎలాంటి సున్నం? మన సముద్రంలో నత్తలు ఉంటాయి కదా, నత్తలు గవ్వలు ఉంటాయి కదా, వాటిని వాళ్ళు కాల్చి బట్టీలో కాల్చి అమ్ముతారన్నమాట. కాల్స్తే కాల్షియం అయిపోతుంది. అవి తెచ్చుకొని కుండలో వేణీళ్ళు పోసి ఈ డొప్పలు వేసేవాళ్ళం. అవి అలాగ ఉడికిపోయి పేస్ట్ అయిపోయి సున్నం తయారయ్యేది. ఆ సున్నం గోడకు వేసుకోగా మిగిలిన సున్నం కొండ ఏదో ఇంట్లో ఒక మూలన పెట్టేవాళ్ళం, లేదా బయట పెట్టేసి ఒక మూకుడి బోర్లించేవాళ్ళం. సున్నం పైన ఒక 4 అంగుళాలు నీళ్లు పోసి ఉంచేవాళ్ళం ఏంటి, అందులోంచి సున్నం తీసుకునేవాళ్ళం. అది అసలు సున్నం. ఇప్పుడు వచ్చే సున్నం నమ్మకండి. సున్నపు తేట కూడా కడుపు నొప్పి తగ్గిపోద్ది. ఎనీ స్టమక్ పెయిన్, సున్నపు తేట అంటే ఆ నీళ్ళు ఉంటాయి కదా, ఆ పై నీళ్ళు కొంచెం నీళ్ళు తీసుకుని కొంచెం మజ్జిగలో వేసుకొని తాగేస్తే వెంటనే కడుపు నొప్పి తగ్గిపోద్ది. సున్నపు తేట తాగు అనే చెప్పినారు. సున్నపు తేట మజ్జిగ తాగితే కడుపు నొప్పి తగ్గిపోద్దని చెప్పేవారు మన పెద్దలు, ఇచ్చేవారు. నేను ఎన్నోసార్లు తాగాను కడుపు నొప్పికి ఆ సున్నం నీళ్ళు. అలాగా ఆ సున్నం వెయ్యాలి ఆకులో. తర్వాత లవంగం, యాలకు, చిన్న బెల్లం ముక్క, ఇంకొక ద్రవ్యం వేస్తాం, దాన్ని కాచు అంటాం. కాచు అంటే అర్థం ఏంటండి, చండ్ర చెట్టు, ఖదిర, చండ్ర మనం హోమాల్లో యజ్ఞాల్లో వాడతాం. చండ్ర చెట్టు, చండ్ర చెక్క. మన సుక్కు శుభాలు కూడా దాంతోనే చేస్తాం. మజ్జిగ కవ్వం కూడా దాంతో చేసుకునే వాళ్ళం పూర్వం. ఆ చండ్ర చెక్కతో మజ్జిగ కవ్వం చేసుకునే వాళ్ళం మనం. అంటే మనం ఒక్కొక్క వంటింట్లో ఒక్కొక్క ప్రవాదం చేసుకోవడానికి ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ఉండేది. ఆ ఇన్స్ట్రుమెంటు ఆ చెట్టుతోనే చేసేవారు. ఎందుకంటే మజ్జిగ చేయడానికి చండ్ర చెక్క కవ్వం అయితే డయాబెటిక్ రాదు. చండ్ర చెక్క, పచ్చి వక్క కషాయం కాసుకుని తాగితే షుగర్ తగ్గుద్ది. అందుకు కిలీలో చండ్ర చెక్క ఉంటుంది, పచ్చి వక్క ఉంటుంది. కాచు అంటే ఏంటంటే, చండ్ర చెక్క బెరడు చిదగొట్టి వాటర్లో వేస్తే కిందకి డస్ట్ అంతా వెళ్ళిపోయి అది గడ్డగా తయారవుతుంటుంది. ఆ గడ్డని కాచు అని చిన్న చిన్న ముక్కలు అమ్మేవారు పూర్వం. మన ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఇంట్లో ఉండేది గచ్చకాయ, కాచు, మాచకాయ ఇలాంటివన్నీ ఉండేవి మన ఇళ్లలో. ఆ కాచు కొద్దిగా వేసేవారు. ఆ కాచు వేయడం వల్ల నోటిపూతలు, పంటి సమస్యలు, పళ్ళు పుచ్చిపోవడం ఇలాంటివి ఉండేవి కాదనమాట. షుగర్ రాకుండా ఉండేది. ఇప్పుడు అదే కాచు బజార్లో అమ్ముతున్నారు. ఎలాగో తెలుసండి, సున్నంలో గేదె రక్తం కలిపి ఉండలు చేసి అమ్ముతున్నారు. ఇంతకన్నా దారుణం ఇంకేం ఉండదు. మనం ఒరిజినల్ కాచు తెచ్చుకోవచ్చు. నేను మీకు అందజేస్తాను, చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. అలాగా కాచు, ఇది కిల్లి, ఇది తాంబూలం. మనం భోజనానంతరం తీసుకున్నాం అనుకోండి, ఎన్ని రావో తెలుసా? బీపీ లో అవ్వదు, హై అవ్వదు. షుగరు లో అవ్వదు, హై అవ్వదు. థైరాయిడ్ లో అవ్వదు, హై అవ్వదు. చాలా ఇంకేమైనా కావాలా? జీర్ణశక్తి, గ్యాస్ ట్రబుల్ రాదు. లోపల అల్సర్స్ పోతాయి, నోటిపూతలు పోతాయి. విటమిన్ B12 ప్రాబ్లం పోతుంది. అంటే తిన్న ఆహారంలో ఉండే విటమిన్ B12ని, మినరల్స్ని ఉన్నాయి, అవన్నీ బాడీకి అబ్జర్వ్ చేయడానికి తాంబూలం పనిచేస్తుంది. ఆ తాంబూలం యొక్క విశేషం అది. లాస్ట్లో తాంబూలం అందుకు ఇచ్చేవారు. ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్ళిపోయాం, గిరదాల దాకా వెళ్ళిపోయాం. కిలీలు భోజనంలో మానేసాం. మధుమేహం, డయాబెటిక్కి ఇంకో రెమెడీ ఏంటంటే ఇంట్లో చేసుకునేది నేరేడు పళ్ళు వస్తాయి కదా. మామూలుగా నేరేడు చెట్టు మీకు అందుబాటులో ఉందనుకోండి, లేతకాయ కొంచెం బాగా ముగ్గుని గుత్తులు ఉంటాయి. అవన్నీ కట్ చేసేసి, అంటే అన్ని స్టేజ్లు, పండు, దోర, పచ్చి అన్నీ తీసి కట్ చేసేసి ఎండబెట్టేసి పౌడర్ చేసుకొని ఒక పావు చెంచా పొడి, ఒక కప్పు నీళ్ళలో కలుపుకొని నైట్ భోజనం చేశాక తాగాలి. తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది అన్నమాట. అంటే డోసేజ్ తగ్గించేసుకోవచ్చు బాగా. నేరేడు గింజల పొడి, గింజ సహా తొక్క గింజ అంతా కలిపి పొడి చేసేసి జల్లించేస్తే అందులో కొంచెం పీసెస్ పోతాయి. ఫైన్ పౌడర్, మంచినీళ్ళతోటి పావు చెంచా పొడి. పొద్దున ఎక్కువ షుగర్ ఉంటే 2 పూటల లేదా 1 పూట కూడా తీసుకోవచ్చు నేరేడు గింజలు. అదే నేరేడు గింజల పొడి మీరు నీళ్ళ విరోచనాలు అయ్యేటప్పుడు కూడా మజ్జిగతో తీసుకుంటే విరోచనాలు తగ్గిపోతాయి. అంటే ఒక పదార్థం అనుపానం మార్చి కొద్ది దాని ప్రాపర్టీస్ మారిపోతాయి, దాని థెరపటిక్ యాక్షన్ మారిపోతుంది అన్నమాట. అది ఆయుర్వేదంలో గొప్పతనం ఏంటంటే అనుపానం మార్చి కొద్ది దాని యాక్షన్స్, దాని లక్షణాలు మారిపోతుంటాయి. ముందుకి నేరేడు గింజలు ఒకటే, కానీ
మంచినీళ్ళతో వేస్తే షుగర్ కంట్రోల్ అవుద్ది, మజ్జిగ తీస్తే మోషన్స్ కంట్రోల్ అవుతాయి. అలా మేడం. జై బాపూజీ మహారాజ్. నాకు రఘువర్మ గారి గురించి మా సత్సంగ సభ్యులు ఒకరు చెప్పడం వల్ల తెలిసింది. అలా రఘువర్మ గారు మా అమ్మగారు కోరిక మేరకు మా సత్సంగ మందిరానికి రావడం జరిగింది. ఇలా ఆయన సత్సంగ మందిరం రావడం జరిగిన విశేషంలో నాకున్న సమస్య ఒకటి, మేజర్ సమస్య ఒకటి చెప్పడం జరిగింది. దానికి ఆయన మెడిసిన్ ఇవ్వడం జరిగింది. ఈ మెడిసిన్ నాకు చాలా బాగా పనిచేసింది. అది ఎట్లా అంటే, నాకు మేజర్ సమస్య ఏంటంటే, నా కాలుకి 365 రోజులు చెమట అనేది ఎట్లా అంటే, మనం కాలు కడుక్కొని చెప్పులు వేసుకుంటే ఎలా అయితే మన కాళ్ళు తడిగా ఉంటాయో ఆ విధంగా నా కాలు తడిగా ఉండడం జరిగేది. షూ వేసుకున్నా సరే ఎవ్రీడే కొత్త సాక్స్లు వేసుకుని షూ కంఫర్ట్, డిటర్జెంట్ నీట్ గా ప్రాపర్ గా ఉతుక్కున్నా సరే స్మెల్ అనేది ఆఫీస్ లో వచ్చేసేది. ఎట్లా అంటే విత్ ఇన్ 2 hours లో పక్కన వాళ్ళకి షూ స్మెల్ రావడం అలా జరిగేది. రఘువర్మ గారు ఇచ్చిన మెడిసిన్ నేను ఒక నెల రోజులు వాడడం వల్ల నాకు ఇప్పుడు ఆ సమస్య లేకోకుండా నా చెమట సమస్య అనేది పోయింది. అది నాకు రఘువర్మ గారు ఇచ్చిన మెడిసిన్ బాగా పనిచేసింది. జై సాయి మాస్టర్, జై బాపూజీ. జై సాయి మాస్టర్ అండి. జై బాపూజీ మహారాజ్. ఈ రోజు రఘువర్మ గారు మా గురువు గారి సన్నిధికి KPSP కాలనీ 6th phase లో ఉన్న శ్రీ 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 సద్గురు బాపూజీ నిలయానికి వచ్చారు. ఇక్కడ మాతో చాలా ఆనందంగా గడిపారు. చాలా మంచి విషయాలు చెప్పారు. ఇక్కడ ఎలా జీవనశైలి ఉండాలి అన్ని చెప్పారు. అలాగే నేను కూడా రవివర్మ గారి దగ్గర మెడిసిన్ తీసుకుంటున్నాను 2 months నుంచి. చాలా వరకు యాంగ్జైటీ తగ్గింది. ఇది వరకు చిన్న చిన్న విషయాలు కూడా భయపడేవాడిని. ఇప్పుడు చాలా భయం పోయి కొంత 90% ధైర్యంగా ఉండగలుగుతున్నాను. అన్ని కార్యక్రమాలు కూడా జాబ్లో కూడా కాన్ఫిడెన్స్ గా చేయగలుగుతున్నాను. ఇక నేను స్కిజోఫ్రెనియా పేషెంట్ అనమాట. చాలా రిలాక్స్ గా ఉంటుంది. ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఆల్మోస్ట్ 90% ఆపేస్తానండి. చాలా బాగుంది. ఇప్పుడు రవివర్మ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అండి. జై సాయి మాస్టర్ అండి. జై బాపూజీ.